అది నీకు తెలిసి అర్థమై ఆత్మ సాక్షాత్కారం అయినాడు నీకు అదే తెలుస్తుంది. ఆత్మ సాక్షాత్కారం అయిందాక ఎవరు మాట్లాడకూడదు, కూటు సాకులు చెప్పకూడదు. పలా అట్ట ఉంది, పలానా ఇట్లా ఉంది, అది నాకు అట్లా కనపడుతుంది, ఇది నాకు ఇట్లా కనపడుతుంది, ఇవన్నీ తీసేతలే. వాటిన్నింటిలో ఎవరు తలదోర్చవద్దు. కనపడినాయి వాటి రూపాయలే కనపడుతుంటే పోనీ. ఆత్మ సాక్షాత్కారం అయిందాక ఎవ్వరూ ఇతరత్ర వ్యవహారాలని మానేసి ఆత్మ సాక్షాత్కారం మీద ఉంటే అన్ని అనుసరమవుతుంది. అర్థమవుతారనే ఆత్మ సాక్షాత్కారం అయినంత మాత్రాన్నే మనకు అయింది అనుకుంటే కాదు. అవసరాల దశలోనైనా ఈ మాయ వచ్చి మనల్ని మాయ చేస్తుంది. అది కాదు, ఆత్మ సాక్షాత్కారం అయింది. ఎవరికి? నీకు. నీకయింది ఆత్మ సాక్షాత్కారం అంటే నువ్వు వేరు, ఆత్మ వేరు. ఆత్మ వేరుగా ఉన్నటువంటి ఆత్మ నీకు సాక్షాత్తుగా ప్రత్యక్షం అయింది. అది అట్టే ముందే నువ్వు ఇట్లనే ఉండవు అప్పుడు దాకా. సరే ఇప్పుడు ఎట్లా చేయాలి అని అంటే ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత ప్రకాశం అఖండంగా బయలుదేరుతుంది. ఎంతగా బయలుదేరుతుంది అంటే పాదాలు మొదలుకొని శిరస్సు వరకు నిండిపోతుంది. తర్వాత మన ఇల్లు అంతా నిండిపోతుంది. తర్వాత మన గ్రామం అంతా నిండిపోతుంది. తర్వాత జగత్తే నిండిపోతుంది. అయినా నాకు ఇట్టయింది, నాకు అట్టయింది అని చెప్పుకోవడానికి చెప్పుకుంటారు కొంతమంది. అంత మాత్రమే ఏం కాదు. అయితే ఎట్లా ఇప్పుడు ఆత్మనే నేను, ఆత్మజ్యోతినే నేను. అది స్థిరం కావాలి, సుస్థిరం కావాలి. అదే నేను, రెండోది లేదు. అప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నువ్వు పొందినప్పుడు, పొందిన నాడు ఇక్కడ ఇవన్నీ ఏమండవు, ఎగిరిపోతాయి. ఏమి కాందావు, లోకమే కాందావు.
ఓ నాకు ఇట్లా ఉంది, లోకం కాలేదు, నేను సుక్కలో పోయాను, సుక్కలు కనపడ్డాయి, సూర్యచంద్రులు కనపడ్డారు, అక్కడ దాకా తెత్తులు ఎదిగిపోయాను అని చెప్పుకుంటాం. చెప్పుకోవచ్చు, తప్పే లేదు. అక్కడ కనపడ్డం వల్ల నీకు కనపడుతున్నాయా? ఆకాశం దాకా పెరిగిపోయే శరీరం అన్నారు. ఆకాశం దాకా పెరిగింది, పెంచింది ఎవరు? ఆకాశంగా పెరిగి ఆకాశం వరకు పెరిగిపోయారు. నువ్వు పెరిగిపోయావు, ఆకాశం వరకు నువ్వు పెరిగిపోయావు. సూర్యచంద్రాదులు చూసావు, నక్షత్రాలు చూసావు, అన్నీ చూసావు, సప్త సముద్రాలు చూసావు, పర్వతాన్ని చూసావు, అన్నీ చూసావు. మళ్ళీ కింద దిగి వచ్చావు. అప్పుడు ఏం చెబుతున్నాను? నేను ఆకాడ పోయినాను, సూర్యుడు చంద్రుడు కనపచ్చాడు, కలొచ్చాను, నాకు నక్షత్రాలు కనపడ్డాయి, సముద్రాలన్నీ పొలాల మీద దూకునే గుట్టలాలు ఉన్నాయి, మనుషులు దూకునే గుట్టలాలు. అది కిందకు వచ్చి చెప్పుకుంటున్నాం. అప్పుడు అలా చెప్పుకుంటే ఏమైనట్టు? నీకు కనబడ్డాయి, నువ్వు పోయావు, ఆకాశం వరకు నువ్వు పోయావు, మళ్ళీ దిగొచ్చావు. చేసింది ఎవరు? నీకు నువ్వయ్యే పోయావా? మరి ఎట్లా పోయావు? ఎవరు దేశం పోయావు? ఆ ఆత్మ తీసుకుపోయింది, ఆ జ్యోతి తీసుకుపోయింది నన్ను అక్కడికి అంటున్నాను. జ్యోతిని అక్కడ తీసుకుపోయింది నిజమే. ఇప్పుడు ఆ జ్యోతి ఎక్కడ నిన్ను తీసుకుపోయింది, నువ్వు పోలేదు. అయితే ఎట్లా? నువ్వు పోవాలి. తను ఒక్కరు ఎట్లా పోతారు? ప్రకాశ స్వరూపం తానైనప్పుడు, జ్యోతి స్వరూపం తానైనాడు, ఎవరో తీసుకుపోవాలి ఆకాశానికి. తను తానే పోదలుచుకుంటే పోతాడు, రాదలుచుకుంటే వస్తాడు. ఈ జగత్తంతా ఆ సంకల్ప స్వరూపమే అనుకుంటాడు. అంతే. సర్వ జగత్తు నా సంకల్ప స్వరూపం. దాన్ని చూసి భయపడేందుకు నేను సృష్టించుకొని దాన్ని చూసి భయపడేందుకు అని దిగొచ్చి చూసుకొని కాముగా ఉంటాడు. సరే లేదు జరిగింది అనుకుంటాడు, బలపడుకుంటాడు. మనం నేను అట్ట పోయాను, ఇటు పోయాను, ఆడపోయాను, ఏడపోయాను, ఆడపించారు, ఏడిపించారు, నేను కైలాసం పోయాను, వైకుంఠం పోయాను, బ్రహ్మరాగా పోయాను, ఇంద్రలాగా పోయాను అని చెప్పుకుంటుంటాం. పోయేది వాస్తవే, మళ్ళీ వచ్చి చెప్పుకుంటాం. ఇప్పుడు
పోయిన దేవుడు అది చెప్పుకుంటారు దేవుడు. ఇంటికి దిగి వచ్చి కిందకు వచ్చి చెప్తుంది ఎవరు, నేను పోయొచ్చానని. నేను పోయొచ్చా ఆకాశానికి. ఇక్కడ లోకాలు కనపడుతున్నాయి ఎక్కడ అనుకుంటాను. ఆత్మసాక్షాత్కారం పొందావు కాబట్టి నువ్వు అక్కడ దాకా తీసుకుపోయింది కాబట్టి నేను అవన్నీ చూపించింది ఆత్మ. వాటన్నిటి చూపించింది, మళ్ళీ కింద తీసుకొచ్చింది. నువ్వేమనుకుంటున్నావు, వాటి చూడడం జన్మంతుకురా, ఎందుకుగా ఈ కలిమాయలో కూడా ఇప్పుడు రావటము అనుకుంటా. ఆత్మస్వరూపుడివే నీవైతే ఇవన్నీ అనుకోవాల్సిన పనే లేదు. ఎన్నో ఉన్నాయి, కొణాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, భూమి ఆకాశం ఉంది, పంచభూతాలు ఉన్నాయి, సప్తచక్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ సృష్టించింది ఎవరు? సంకల్ప మాత్ర చేత. సంకల్ప మాత్ర చేత అక్కడ మళ్ళీచాడు, అంత అయిపోయింది. జగత్ అయిపోయింది, అంత లోకం బ్రహ్మాండంగా ఆడుతుంది. అది సృష్టించేది ఎవరు? నువ్వు. ఇప్పుడు దాన్ని నువ్వు చూచి దాంతో ఆటాడుకుంటున్నావు. పెద్దవాళ్ళు పిల్లవాళ్ళతో ఆటలాడుకుంటున్నారు. ఏదో ఓర్పడం లేకుంచుకోలేక పెద్దవాళ్ళు అందరూ దగ్గర వస్తున్నారంటే పిల్లవాళ్ళు ఆడుతున్నారు అనుకో, ఎవడో ఒకటి పెద్దవాళ్ళు లేచి ఇంటి కూడా ఆడతారు, పెద్ద పిల్లవాళ్ళు లాంటి. ఎందుకు అంటే అదే ఉల్లాసం. పిల్లవాళ్ళతో ఆడుకోవటం అంటే ఉల్లాసం. 10 మంది పిల్లవాళ్ళతో ఆడుకుంటూ తను ఓడిపోయినట్టు నటిస్తాడు. ఎందుకని? పిల్లవాళ్ళు సంతోషం పట్టలేక పక్కన అవుతుంటారు. ఓడిపోయాడే అని. అందుకు వాళ్ళ సంతోషాన్ని చూడటానికి, వాళ్ళ నవ్వులు చూడటానికి, వాళ్ళని గొప్ప ఆడమని తోసం ఇయటానికి ఈ పెద్దోడు ఆడి అది పడిపోతాడు, ఓడిపోయినట్టు పడిపోతాడు. అదొక ఆనందం, అదొక ఆట. అట్టనే బ్రహ్మానికి కూడా ఈ జగత్తు ఒక ఆట జరుగుతుంది. విధి అనే ఒక అమ్మ దాన్ని జరుగుతుంది. సరే జరగని అనిపిస్తాను, ఆయన మార్కెట్ కూర్చుంటాను క్లోజ్. అప్పుడు పరాభక్తుడు పరమ జ్ఞానం పిలుస్తాడు. నేను పలుకుతాను, పిలిస్తే పలుకుతాగా, స్వామి నేను ఈ బాధలో ఉన్నాను, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను కరుణించు, నా మీద దయపెట్టు, ఇన్ని విషయాలు ఆడుకున్నాను చెప్పుకుంటా. ఆయన సంతోషపడతాడు. ఏదో తెలుసుకుందాన్ని తీసేస్తాడు, ఇవ్వదలుచుకుందాన్ని చేస్తాడు, మా సంతోష పెట్టేది. ఆయన మనకు కనబడకుండా పక్కనుండి తెర వెనకాలనే చూస్తుంటాడు.
తెర మీద బొమ్మలాడుతుంది. తెర మీద ఒక బొమ్మలాటోడు పొలబెట్టి బొమ్మను తిప్పుతుంటాడు. బొమ్మ అదంతా దానంతా అదే ఎగురుతుంది, అదే నృత్యం చేస్తుంది, అదే నడుస్తుంది, అదే పడుతుంది. ఈయన వాడు కొట్టాడు రా అని ఇట్లా మనం అనుకుంటాం. అవి కొట్టుకోను లేదు, నేను కొట్టాను అని వీడికి లేదు, నన్ను ఎదుగురా నన్ను కొట్టిందని వాడికి లేదు. మా లోపలండి నన్ను ఎందుకు లైబ్రరీ కూడా కొట్టిందని చేత్తో దెబ్బ వాడి కొడతాడు. ఎవరు కొడుతుంది? మనం లోపల సరే వాడు అబ్బాబాబా అంటున్నాడు దెబ్బది. వీడు బాగా నవ్వుతుంటాడు. అదొక నాటకం, బొమ్మలాట, తోలు బొమ్మలాట. ఇది తోలు బొమ్మలాట. అది సత్యం తోలు బొమ్మలాట, ఇది బతికిన తోలు బొమ్మలాట. వాడు ఆడిస్తుంటాడు, ఆడుతుంటే వాడు ఎవరు గుంపు చూస్తుంటాం. మనం కూడా అంతే, ఆడితేవాడు ఆడిస్తున్నాడు, విధి ఆడిస్తుంది. జగత్తులో నానా రకాల మనుషులు, నానా రకాల భావాలు. ఒకడు దరిద్రుడు, ఒకడు ధనికుడు, ఒకడు లెక్కాయి, ఒకడు కోటీశ్వరుడు. ఇట్లా ఉన్నాం. ఒకడు పేదవాడు. ఇది తరగతులుగా ఉండే జగత్తు. ఇన్ని తరగతులు లేకుండా అందరం దరిద్రులేమనుకో, ఇక్కడ నాటకం ఏముందేడా? అందరూ దరిద్రులే, ఎవడు పోయి ఎవడు అనుకుంటాడు? అందరూ ధనికులు అయ్యారనుకో, అందరూ ధనికులైతే అందరూ ధనికులే, ఒకరితో ఒకరికి పనే లేదు. అది ఋషి ఉండదు, సఫలం. ఇంట్లో వారే కూర్చోలేక టీవీలు పెట్టుకొని బొమ్మలు చూస్తుంటారు. ఎందుకు? కాలక్షేపాలు. కానీ అయ్యా మనం కొట్టలేదు, తిట్టలేదు, ఏం లేదు. అయ్యే పుట్టుకుంటే ఈడుకుపోయి అయ్యే నడుస్తున్నారు, పోతున్నారు. టీవీలో బొమ్మలు అలా పోతూ ఉన్నాయి, ఆడుతున్నాయి. దాన్ని చూస్తాను, అనుభవిస్తుంటాం. కాలయాపన. అట్లనే బ్రహ్మానికి కూడా ఇది కాలయాపన. జగత్తే కాలయాపన. ఈ జగత్తు చూస్తూ ఉంటాడు ఆయన బ్రహ్మం. ఆయనకి కాలయాపన. టైం అయిపోయింది అనుకో, చాలా పొద్దుపోతుంది అనుకో, టక్కన టీవీ స్విచ్ ఆఫ్ వేసి పడుకుంటుంది. అయిపోయింది. ఈ జరిగేదంతా ఏందో లోపల ఏం జరిగిందో ఏం పోయిందో మొత్తం చెగడ పెట్టిపోయింది. టీవీ లేదు, టీవీ లేదు. అట్లా ఈ బ్రహ్మానికి సంతోషం, ఆనందం సాగిపోయిందాకా ఆడుకుంటాడు. సాగిపోయింది ఇప్పుడు పుటక్కన నేను స్విచ్ ఆపేది అమ్మాయి పడుకుంటాడు. అంటే అప్పుడు ఈ జగత్తులు లేవు, జగాలు లేవు, లాభాలు లేవు, ఏది లేవు.
పడుకొని నెలకు వచ్చి లేచుకుంటే కూర్చుంటే ఎవరు లేవలేదు. అయితే టీవీ అన్న పెట్టుకుందామని టీవీ స్విచ్ అప్పుడు వేస్తాడు. మళ్ళీ ఊళ్ళు, గ్రామాలు, పట్టణాలు, పల్లెలు అన్నీ చూపిస్తాడు. అట్లానే ఈ జగంపులన్నీ అన్నింటినీ ఏలేవాడు ఒక్కడే. సరే, మానవుల్ని, పశు పక్షి క్రిమి కీటాలని, దేవతల్ని, రాక్షసుల్ని, ఈ మొత్తాన్ని అందరినీ ఏలేవాడు ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడే దేవుడు ఎక్కడ ఉన్నాడు? వైకుంఠంలో ఉన్నారు కొంతమంది, కైలాసంలో ఉన్నాడని కొంతమంది, బ్రహ్మలోకంలో ఉన్నాడని కొంతమంది ఇట్లా చెబుతుంటారు. వీళ్ళందరూ ఏమైనా చూపించినాడా అని చెప్పటం? చూడలేదు, ఏమలేదు. గ్రంథాలు రాసిపెట్టారు చూసిన వాళ్ళు. ఇది ఇట్లుంది, ఇది ఇట్లుంది, ఇది ఎక్కడ ఉందో, ఇది అక్కడ ఉందని ఆత్మ చూసినట్టు ఉన్నదాన్ని ఉన్నట్టుగా రాసి పెట్టారు పుస్తకాలు. అవి మనం చదువుకుంటాం. మన గానం లేదు, ఏం లేదు. మళ్ళీ అట్లనే ఈ జగత్తులో బ్రహ్మకు నేను నాకు కనపడుతుంది అనేది కాదు, నేనే ప్రకాశం. నాకు వినపడుతుంది అనేది కాదు ఓంకారం. ఓంకారం నేనే. ఆధారంగా వచ్చి బయటపడుతుంది, ఆకాశాన్ని చచ్చి బయటపడుతుంది. నాదే నా శరీరంలో నుంచి బయలుదేరిందే ఇది, నా హృదయంలో నుంచి బయలుదేరిందే ప్రకాశం, అక్కడి నుంచి బయలుదేరిందే ఓంకారం. నా హృదయంలో నుంచి బయలుదేరినటువంటి ప్రకాశం జగత్తుకు మొత్తానికి ప్రకాశాన్ని ఇస్తుంది. సూర్యుడికి, చంద్రుడికి, పగలు, రాత్రి, వెలుతురికి, గుడ్లకి, లైట్లకి, అన్నిటికీ ఇదే ప్రకాశం. ఈ జగత్తులో వినబడే శబ్దాలన్నిటికీ మనుషులు మాట్లాడుకొని, పశువులు పోట్లాడుకొని, ఎవరు కానీ శబ్దాలు ఉన్నాయి. ఈ శబ్దాలన్నిటికీ మూలకాలం ఎక్కడుంది? నాలో ఉన్న ఓంకారమే. లోకానికి అందరికీ ఓంకారం అయింది. దాని గుండానే అందరం ఓంకారం అనే శబ్దం వింటున్నాం, మాట్లాడుతున్నాం, తిరుగుతున్నాం. లేకపోతే మనకు వినపడేది లేదు, వినపడేది లేదు. ఇప్పుడు ఏమవుతున్నావు? నువ్వే ఓంకారం, నువ్వే ప్రకాశం. ఎక్కడ పోతారు? నేను ఆకాశానికి పోయాను, నక్షత్రాలు కనపడ్డాయి, సూర్యచంద్రాలు కనపడ్డారని చెప్తుంది. తాను ప్రకాశరూపం తదే, నేను అదే అని అనిపించింది అనుకో, అనుకున్నావు అనుకో, అయిపోయావు. ప్రకాశ రూపాన్ని నువ్వు అయిపోయినావు. నువ్వు పోయేటప్పుడు ఆకాశంలో ఉండేది, ఉండేది, సర్వజీవరాశుల్లో ఉండేది. ఇదొక ప్రకాశాన్ని మనం చూస్తాం. నేను చూస్తున్నాను, నాకు కనపడుతుంది, నీకు కనపడుతుంది అనుకుంటూ నాకు అన్నాడు. మంచిదే అనుకోవటం.
బ్రతికినంతకాలం అలానే అనుకుంటే నాకు కనపడుతుంది, నాకు వినపడుతుంది అనుకుంటే అవసర కాలంలో అది కనపడదు, ఇది వినపడదు. అవసర దశలో బాగా అడ్డమర్చిపోయింది. అవసర దశలో కూడా ఆ మాయ అడ్డు రాకుండా దానికి కారణం ఏంటి అంటే నేను బ్రహ్మం ఏం కాదు, నేనే బ్రహ్మం. అది చరణ పైపోయింది. వెనక తిరుపక్కల ఏ సంతోష లేకుండా అదే అయిపోయింది. నేనే బ్రహ్మం అన్నారు అనుకో. ఎడబోతాడు, ఎక్కడికి పోడు, అవడం సాగుతూనే ఉంటాడు. మహాత్ములు కూడా అంతే. గొప్ప గొప్ప మహానుభావులందరూ అది పోయింది. ఆత్మ ప్రకాశవంతంగా శరీరం అంతా ప్రకాశమయమైపోయింది, శరీరం అంతా జ్యోతిర్మయం అయిపోయి నేను ఒక్కటే జగత్తు కారణం. నాలో యూపేస్తుంటే ఈ లోకంలో ఉండే గాలి అంతా నా చెవుల్లో శబ్దం వినపడుతుంది. ఇది ఆ శబ్దమే లోకాలంతటికీ శబ్దం ఉంది. ఈ తీరికలో వచ్చేది ఎప్పుడు ఓంకారం వినపడుతుందని చెప్పుకోవచ్చు, ప్రకాశం కనపడుతుందని చెప్పుకోవచ్చు. కనపడుతుందంట ఇది మనగారు, ఇది గురువురా వారికి అది దాన్ని సోలి పెడుతుంటా. పెట్టుకుంటే పెట్టుకుని నీకెంత కాదు. ఒక అయితే అంత మాత్రం చేతనే ఏమైంది అంటే అది ఏమని చెబుతున్నారు, బ్రహ్మాన్ని బ్రహ్మమే అంటాం. అది మా ఇంటికి రమ్మంటే వస్తుందా, మీ ఇంటికి రమ్మంటే వస్తుందా? ఇది మీ ఇంటికి రావాలా, మా ఇంటికి రావాలి, మధ్యలో ఉంది, పైన ఉంది, కింద ఉంది, నాలుగు పక్కల ఉంది, సూర్యమో పరిశోధన ఉంది. అలాంటప్పుడు ఇక్కడ ఉన్నావు. నేను ఓంకారం నేను మనసు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రకాశం చూడాలి ఆయన మనసు పెట్టాల్సిన అవకాశం లేదు. ఎందుకని అంటే పనే శబ్దం నీలమైన పడతాం, నువ్వే సుందరం, ఆ ప్రకాశం నువ్వే. ఎక్కడ నుంచి వినపడుతుంది అనుకోవటం కాదు, ఎక్కడో వినపడుతుంది ఓంకారం అంటే అది లౌకిక సమానమైన ఓంకారం. అట్లా కాదు, ఓంకారం వినపడుతుంది. అది ఎప్పుడు వింటూనే ఉంది, వినపడుతూనే ఉంది. ఎప్పుడు ప్రకాశం కనపడుతూనే ఉంది. దానికి రక్త లేదు, పగు లేదు, నిద్ర లేదు, అలసట లేదు, దానికి సుఖం లేదు, దుఃఖం లేదు. దానికి అలుపు సరుకులు ఉంటే కష్టాలు పట్టుకొని పోదాం అనకూడదు. దానికి అలుపు లేవు, సులుపు లేవు, ఇంకా పడుకొని తేడానే నూరుకున్నామంటే ఖాళీ స్థలం దొరికితే కదా పడకపోవడం.
ఎక్కడా ఖాళీ లేదు. ఏడపడుతుంది ప్రభా ఎక్కడ పుస్తకానికి ఖాళీ లేదు. బ్రహ్మానికి ఖాళీ ఇక్కడ. నాకైతే అంత లెక్క ఖాళీ ఉంది. అందువల్ల అది ఎప్పుడూ నిద్రపోదు. రాత్రి పోదు, పగులు పోదు, 24 గంటలు మేలుకొని ఉంది. ఆ మహాత్మ ఉంది. పెద్ద పెద్ద గొప్ప గొప్ప మహాత్ములు వాళ్ళు పోసుకొని పడుకుంటారంటే నిద్రపోతున్నారా స్వామిని లేవకూడదా మనం అని మనం లేకపోతే భయపడి వెనక్కి వాళ్ళు వచ్చింది తెలుసు, వాడు వెనక పోతున్నాడు, పడుతూ ఉన్నాడు. కళ్ళు మూసుకొని పట్టుకొని ఉంటాడు. ఎదురుపోయాడా ఉన్నాడు, మేలుకున్నాడా పడుతారా, మేలుకోలేదు, నిద్రపోనలేదు. అంతా అక్కడ నడుస్తూనే ఉన్నాడు. మరి ఎట్లా? అది అసలు నిజమైన బ్రహ్మత్వాన్ని పొందినవాడు వాడు. తత్వ వ్యవహారాలనే దానికి సంబంధించిన వ్యవహారం. ఆకాశానికి ఎక్కడం, కింద రావడం, చంద్రలోకం పోవటం, వైకుంఠం కోసం కైలాసం పోవటం, ఆ లోకాలని తిరిగి మరి కిందికి రావడం, ఇవన్నీ జరుగుతుంటే అసమాత్రం ఏమైనా గొప్ప ఆహా ఓప అనుకోకూడదు. పుయ్యవాడిని ఎనభైను నీ అసలు ఉపయోగం పైకి ఆత్మస్వరూపం వేసేది ఆకాశాన్ని. ఓహో, నేను ఆకాశానికి వచ్చానే, ఆకాశం అనే నక్షత్రాలు కనపడుతుంది, సూర్యచంద్రాలు కనపడుతున్నాను అని సంసారం బయటకు అవుతారు. ఆనందరామాన్ని పోలరాడుతారు. ఎంతకు వస్తే మామూలుగా ఇదిగో నేను నిన్న ఆకాశానికి పోయించాను, శ్రీరంగలోకం చూశాను, వైకుంఠాలు చూశాను, కైలాసం చూశాను, బ్రహ్మలోకం చూశాను అని చెప్తున్నాను. ఒక ఆలోచన అట్లా జరిగదా మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఎవ్వరికి చెప్పుకోకూడదు. ఆత్మస్వరూపుడే, బ్రహ్మగానే ఉంది. అది ఎవరితో మాట్లాడితే ఎవరితో పోట్లాడదు, నిద్రపోదు, నీరు కనవదు, అన్నం లేదు, ఆత్మ లేదు, దానికి ఏమీ లేదు. ఇప్పుడు ఒకటికైనా ఆ స్థితిని పొందాలి మనం. ఆత్మ ఐక్య జ్ఞానం అంటారు దాన్ని. ఆత్మ ఐక్యమైన తర్వాత అక్కడ జ్ఞానం ఉదయించదు. దాన్ని ఆత్మైక్య జ్ఞానం అంటాం. ఆ ఆత్మైక్య జ్ఞానాన్ని మనం పొందాలి. శరీరాన్ని మర్చిపోయి, మన జన్మలను మర్చిపోయి, నేను పలానా వాడిని అనేది మర్చిపోయి, నాకు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తల్లి ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని మర్చిపోయి, ఇల్లు వాకిని మర్చిపోయి, లోకమంతా జగత్తంతా నిండిపోయి ఉంది. ఒక్కడే నువ్వే ఇటు చూసిన ఏ లేదు, నువ్వు ఒక్కడే ఉన్నావు. అది అహింస
దాన్ని పొందితే ఇక మనకి మళ్ళీ జన్మ లేదు, ఇంకో పోయే అవసరం లేదు. ఇట్లా బాగా సాధన చేసి సాధన చేయాలి. బాగా సాధన మీద ఇదంతా సంపూర్తి పర్లేదు. సాధన లేకపోతే ఏమి రావలేదు. అది అట్నే ఉంటుంది, తిట్టే ఉంటుంది. సాధన చేయాలి. ఆత్మను తెలుసుకోవాలి. నీలో ఉన్న ఆత్మస్వరూపం తెలుసుకోవాలంటే కళ్ళు వెనక్కి తిప్పు, స్లోప్ వెనక్కి తిప్పు, సో బయటకు బయటవాళ్ళు అంతవరకు మహాపతి. అప్పుడు ఆత్మచారం చేయి. అప్పుడు పరంగా వినపడుతుంది. సరే, చాలా టైం అయింది. కానీ రోజు ఒక నియమం తప్పకుండా ప్రతిరోజు సాధన చేయండి. సాధన అయిపోతే సాధన చేసి ఆత్మను తెలుసుకోకపోతే ఇదంతా ఎందుకు? వ్యవహారం అంతా ఎందుకు? పౌర్ణమి 1 గంట 2 గంటల దాకా నిద్రపోకుండా ఉంటాడు ఎందుకు? ప్రతిరోజు 12 గంటల దాకా నిద్రపోకుండా భజన చేసుకునేది ఎందుకు? ఇవన్నీ పోయినాయి కదా. మరి వీటి వల్ల ఉపకారం ఏంటిది? ఆత్మను పొందితే అది ఫలితం. దానికి అందరూ పట్టుబట్టి సాధన చేయాలి. ఆసక్తి అంతా దాని మీద పెట్టి సాధన చేయాలి. ఇప్పుడు అది చిత్తుకు వస్తుంది. సరే, బంగారం చేద్దాం. అది గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యక్తమైన చర తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుగతం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం జగత్సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకావనిత్యావిమలమచలం సర్వధీ సాక్ష్యం భావాతీతం త్రిగుణరై సద్గురుం నమామి. హరి సాధన చేయాలి. చేయను. ఇక ఓంకార మనం చేయకుండా దాని చెడుగానే దాని నుంచి అదే లోపల పోతాడు. ఓమని మనం చేయకుండానే ఆ స్థితికి తీసుకురా.